దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మార్చి 4వ తేదీ 2026 సంవత్సరము బుధవారము. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనము. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. దేవుడి వాక్యము ద్వారా నేడును మనతో మాట్లాడి మనము మన ఆత్మీయ జీవితంలో బహు జాగ్రత్త కలిగి క్రీస్తును సంపాదించుకొనుటకు ప్రయాసపడే కృప, ఆయనను వెంబడించుటకు ఎటువంటి శ్రమనైనా నిర్లక్ష్యపెట్టే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. నిన్నటి దినము నుండి యూదా అనగా ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా గురించి ధ్యానిస్తూ ఉన్నాము. మనం చదివిన వాక్యంలో యూదా ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు, అధికారుల యొద్దకు వెళ్ళి వారు క్రీస్తును బంధించాలని చూస్తూ ఉన్నారు గనక ఆ విషయమును తెలుసుకొనినవాడే, నేను ప్రభు అయిన యేసును మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇస్తారు అని అడుగుతూ ఉన్నాడు. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చారు. అది బానిస యొక్క వెల. చూడండి, ఇస్కరియోతు యూదా అసలు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే అతడు పేరు సంపాదించుకోవాలని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అయిన యేసు యొక్క శిష్యుడు అంటే ఎంత గొప్ప పేరు. ఆయనకు సన్నిహితంగా ఉంటున్నాడంటే సమాజంలో ఎంత గొప్ప పేరు. ప్రజలందరి ముందు ఎంత గొప్ప పేరు. క్రీస్తుకు సన్నిహితుడంటే, బోధకునికి సన్నిహితుడంటే, అద్భుతములు చేయువానికి సన్నిహితుడంటే, ఆయన ద్వారా శక్తిని పొందుకుని ఇతడును దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉంటే, స్వస్థతలను చేస్తూ ఉంటే సమాజంలో ఎంత గొప్ప పేరుంటుంది. కాబట్టి ఇతడు పేరు సంపాదించుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చాడు. చూడండి, ఆదికాండంలో కూడా, మొదట్లో కూడా మనుషులు పేరు సంపాదించుకుందామని ఒక కార్యం మొదలుపెట్టారు. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకొనగా. చూడండి, పేరు సంపాదించుకోవాలని ఆశపడేవారు, పేరు సంపాదించుకోవటానికి ప్రభువునొద్దకు వచ్చేవారు. కొంతమంది సంఘములో సెక్రటరీ అవ్వాలని, ప్రెసిడెంట్ అవ్వాలని, వైస్ ప్రెసిడెంట్ అవ్వాలని, కమిటీలో మెంబర్స్ అవ్వాలని, పదవులు పొందాలని ఎంత తపన పడతారో. ఇది ఎంత విచారం. అదేదో పరలోకములో హోదా అన్నట్లుగా, అది పరలోకము కంటే ఎక్కువైనది అన్నట్లుగా, ఆ పదవి పోతే తమ జీవితమే కోల్పోయినట్లు. అందరూ అమ్మో కమిటీ మెంబర్స్ అని అనుకోవాలని ఎంతగానో తహతహలాడేవారిని అనేక మందిని నేను చూశాను. కొంతమంది అయితే ఆదివారం వారి పేరు సంఘములో పిలవలేదని, చెప్పలేదని, వారికి ఒక పాట పాడే అవకాశం ఇవ్వలేదని, చివరకు కానుకలు పట్టే అవకాశం ఇవ్వలేదని మానేసేవారు కూడా నేను ఎరుగుదును. ఎంత విచారం. అంటే అందరిలో వారు కనబడాలి, అందరిలో వారి పేరు పిలవాలి, అందరిలో వారిని గొప్ప చేయాలి, అందరిలో వారిని పొగడాలి. అది వారికి కావాల్సింది. వారు ప్రభువునొద్దకు వచ్చి, ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువును వారు గనపరచడం కాదు. దేవుని సేవకుడు వారి పేరుని పిలిచి వారు అంత గొప్ప, ఇంత గొప్ప అని చెప్పాలి. అందుకని దేవుని సన్నిధికి వచ్చేవారు కొంతమంది. ఎంత విచారం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ మనలో ఎవరమైనా ఆ కోవకు చెందినవారమా? పేరు సంపాదించుకోవాలని ప్రభువునొద్దకు వచ్చేవారు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ప్రభువునొద్దకు వచ్చేవారు, అందరూ గొప్పవారు అనుకోవాలని, సలాములు కొట్టాలని, వందనములు చెప్పాలని, కమిటీ మెంబర్లు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలను పిలిపించుకోవాలని. ఎంత విచారం. కొంతమంది అయితే మరీ విచిత్రం.
ఎవరో కష్టపడి పని చేశారని వారి పేరు చెప్పినందుకు ఆ తర్వాత వారి నుండి వీరు రావటం మానేస్తారు. ఇది ఎంత విచారమో కదా! అంటే వేరొకరి పేరు, వారికి ఇష్టం లేని పేరు మైక్‌లో చెప్పినందుకు వారు ఈ వారం చాలా కష్టపడి ఎంతో చక్కని పరిచర్య చేశారు అని దేవుని సేవకుడు కొంచెం మంచిగా వారి గురించి మాట్లాడితే వారంటే వీరికి పడదు గనుక ఇక వీరు ఆ తర్వాత వారం నుంచి సంఘానికి మానేస్తారు. ఇటువంటి రకరకాల విశ్వాసులను పరిచర్యలో చూస్తూ ఉంటాం. వారు పేరు కొరకు ప్రభువునొద్దకు వచ్చేవారు. ప్రియ సహోదరుడా, సహోదరి, పేరు సంపాదించుకోవాలని ప్రభువునొద్దకు వచ్చిన ఇస్కరియోతు యూదా ఏం పేరు సంపాదించుకున్నాడు? ద్రోహియగు యూదా అని సంబోధించారు. లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఆయన శిష్యులను ఏర్పరచుకున్నట్లు, వారు 12 మంది అయినట్లు, వారికి అపోస్తలులు అని యేసు క్రీస్తు ప్రభువారు పేరు పెట్టినట్లు రాయబడింది. అయితే 14వ వచనం నుండి వారి పేర్లు రాస్తూ చివరిగా ఆయన ఎవరి పేరు రాస్తూ ఉన్నాడు? యాకోబు సహోదరుడైన యూదా అని రాసి చివరిగా ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు అని రాస్తూ ఉన్నాడు. అందరికీ మత్తయి, తోమ అని వారి పేర్లు రాశారు. లేకపోతే అల్ఫై కుమారుడగు యాకోబు అని తండ్రి పేరుతో రాశారు. కానీ ఈ యూదా పేరుకు వచ్చేసరికి ద్రోహియగు ఇస్కరియోతు యూదా అని రాశారు. అంటే ప్రజలందరిలో మంచి పేరు, గొప్ప పేరు, గొప్పవాడవ్వాలని పేరు సంపాదించుకోవడానికి ప్రభువునొద్దకు వచ్చి అతడు ఎటువంటి పేరు సంపాదించుకున్నాడు? ద్రోహి అనే పేరు సంపాదించుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ప్రభు దృష్టికి మంచివారం అవ్వాలని ఆశపడుతూ ఉన్నామా? మనుషుల దృష్టిలో మాత్రమే మంచివారముగా ఉండాలని ఆశపడుతూ ఉన్నామా? దేవుడు నిజములను బట్టబయలు చేసు సమయము ఆసన్నమైంది. మనుషులు ఎదుట మంచిగా ఉండొచ్చు, మనుషులు ఎదుట పేరు ప్రఖ్యాతలు సంపాదించవచ్చు. బట్ వాట్ వి ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్, ప్రభువులో మనమేమిటి? ప్రభు దృష్టిలో మనమేమిటి? దేవుని వాక్యములో ద్రోహి అని సంబోధించబడ్డాడు ఈ యూదా. అందుకనే పరలోక రాజ్యములో ఆయన ప్రకటన గ్రంథములో ఏమని చెబుతూ ఉన్నారు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ఆయన పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిస్తాను అని తెలియజేస్తూ అతనికి తెల్లని రాతినిస్తాను. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుంటుంది. పొందినవానికే గాని అది మరి ఎవనికిని తెలియదు అని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా అపోస్తలుల పేర్లు అక్కడ పునాదులపై ఉంటాయి, గుమ్మములపై ఉంటాయి. కానీ ఆ పేర్లలో ఇస్కరియోతు యూదా పేరు ఉండదు. ప్రపంచమంతా తిరిగితే యేసు ఎవరో తెలియదని ముమ్మారు బొంకిన పేతురు సంఘము మనకు కనిపిస్తుంది. సెయింట్ పీటర్స్ బాసిలికా. ఆయన గాయములలో వేలుంచితేనే గాని నేను నమ్మను అని అనుమానించిన సెయింట్ థామస్ క్యాథడ్రల్ మనకు కనిపిస్తుంది. పరిశుద్ధుడైన తోమా సంఘము, అదేవిధంగా అంద్రేయ సంఘము, యాకోబు సంఘము, పరిశుద్ధులుగా వారు పిలువబడ్డారు, అపోస్తలులుగా పిలువబడ్డారు. కానీ ప్రపంచమంతా ఎక్కడ తిరిగినా యూదా సంఘము అనగా పరిశుద్ధుడైన యూదా సంఘము, ఇస్కరియోతు సంఘము అనేవి మనకు కనబడవు. కారణం ఏంటో తెలుసా? యూదా ప్రభువును అడ్డు పెట్టుకుని మనుషులు ఎదుట పేరు సంపాదించుకోవాలనుకున్నాడు, కానీ దానిని కోల్పోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువును సంపాదించుకోవటానికి ఆయన యొద్దకు వస్తున్నామా? లేకపోతే ఆయనను అడ్డు పెట్టుకుని పేరు సంపాదించుకోవటానికి ఆయన యొద్దకు వస్తున్నామా? ఒకవేళ సంఘమును అడ్డు పెట్టుకుని, పరిచర్యను అడ్డు పెట్టుకుని, ప్రభువును అడ్డు పెట్టుకుని మనం పేరు సంపాదించుకోవాలనుకుంటే
అది చాలా ప్రమాదం. కాబట్టి మనము బహు జాగ్రత్తగా బ్రతకాలి. సమస్త మహిమ ఆయనకే చెందాలి. మనము తగ్గవలసి ఉన్నది, ఆయన గొప్ప చేయబడవలసి ఉన్నది. వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకే మనము సృష్టింపబడ్డాము. ఆయన మహిమ కొరకే మనం సమస్తం జరిగించాలి. ఆయన మహిమ కొరకే మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, యోధా ఏ ఆశతో నీ యొద్దకు వచ్చాడో ప్రభువా, దానిని ఏ విధంగా కోల్పోయాడో, మనుషులు ఎదుటి పేరు సంపాదించుకోవాలని ఆశపడి పరిశుద్ధ గ్రంథంలో ద్రోహి అనే బిరుదును సంపాదించుకున్నాడు. ఇదెంత విచారం ప్రభువా. చాలామంది లోకంలో సంఘమును, పరిచర్యను, మిమ్ములను అడ్డుపెట్టుకుని పేరు సంపాదించుకోవాలని, పదవులు పొందాలని, స్టేజ్లు ఎక్కాలని, 10 మందిలో పొగడబడాలని ప్రభువా ఎంతో ఊళ్ళూరుతూ ఉన్నారు. ప్రభువా, అది కాదు కానీ నీ చేత బడా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అనిపించుకునే భాగ్యం మాకు దయచేయండి. రక్షక వాక్యానుసారమైన బ్రతుకు మాకు దయచేయండి. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకొనిచున్నాం. సహాయం చేయండి. పరీక్షలు రాయిచున్న పిల్లలకు జ్ఞానము దయచేయండి. సిద్ధపడుతున్న పిల్లలకు మంచి సిద్ధపాటు దయచేయండి. నీ కృపలతో, నీ కరుణతో, నీ కటాక్షముతో మమ్మల్ని నింపి నడిపించమని, మేలు చేయమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.